Hello, welcome to English Bites. Let's learn bit by bit. ఓకే, ఈ వీడియోలో లాంగ్ వోవెల్ సౌండ్స్ ఫస్ట్ 3 సౌండ్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఈ, నెక్స్ట్ ఆ, తర్వాత ఓ. అంటే మనము తెలుగులో అయితే దీర్ఘం తీసే శబ్దాలు అక్షరాలు అంటాం కదా, ఇవి అవే అన్నమాట. సో ఈ, ఆ, ఓ. సో వీటిని ఫోనెటిక్స్లో ఎట్లా రాస్తాము, తెలుగులో ఎట్లా రాస్తాము, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. రైట్ రైట్ ఫస్ట్ ఏంటి ఈ ఫోనెటిక్ సింబల్ ఎట్లా ఉందంటే, ఇంగ్లీష్లో మనం స్మాల్ ఐ రాస్తాం కదా, అది రాసి దాని పక్కన 2 డాట్స్ పెడితే అది ఈ. అంటే మన తెలుగులో ఈ ఎట్లా పలుకుతామో సెకండ్ ఈ అట్లా అనమాట ఆ సౌండ్. సో ఫోనెటిక్ స్పెల్లింగ్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వర్డ్ ఏంటి, ఈగిల్. ఈగిల్, దానికి ఇంగ్లీష్ ఐ రాసి 2 డాట్స్ రాసి ఈగిల్. అట్లాగే సెకండ్ వర్డ్ ఈల్. అంటే ఈ ఫోనెటిక్ స్పెల్లింగ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి అక్కడ ఉన్న ఇంగ్లీష్ స్పెల్లింగ్ని చదవాలి మనం కదా. ఫోనెటిక్స్లో ఈ ఉంది కాబట్టి ఈఈఎల్. అయితే ఫస్ట్లో ఈగిల్లో కూడా ఏ వచ్చింది, ఈఈజిఎల్ఈ రాలే ఈగిల్ అంటే అందుకే ఇంగ్లీష్లో ఈఏ వచ్చినా మనం ఫోనెటిక్ స్పెల్లింగ్లో ఈగిల్ అనే ఉంది కాబట్టి దాన్ని మనం ఈగిలే చదవాలి, ఇంగ్లీష్లో ఈఏ వచ్చినా కూడా. సో సెకండ్ దాంట్లో మాత్రం 2 ఈజ్ వచ్చినాయి, అది కరెక్ట్. సో ఈ విధంగా ఫోనెటిక్ స్పెల్లింగ్లో ఏ స్పెల్లింగ్ అయితే రాయబడిందో దాన్ని మనం ఇంగ్లీష్లో చదువుతాం. రైట్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను నేను. ద ఈగిల్ ఈజ్ అ బర్డ్. ద ఈగిల్ ఈజ్ అ బర్డ్. ఈఏజిఎల్ఈ అయినా కూడా దాన్ని ఈగిల్ అని అంటాము, ఎందుకంటే ఫోనెటిక్స్లో ఈగిల్ అనే ఉంది కాబట్టి. ఓకే, సో తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటి, డేగా ఒక పెద్ద పక్షి. ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా ఉంది చూడండి కింద, ద ఈగిల్ ఈజ్ అ బిగ్ బర్డ్. ఓకే, సో స్పెల్లింగ్ ఆఫ్ ఈగిల్ని మీరు గమనించండి. దాంట్లో మనం నేర్చుకుంటున్న స్పెల్లింగ్ ఇదే కాబట్టి ఈగిల్. ఓకే సెకండ్ సెంటెన్స్ చూస్తే, యాన్ ఈల్ ఈజ్ అ లాంగ్ ఫిష్. యాన్ ఈల్ ఈజ్ అ లాంగ్ ఫిష్. ఈల్ అనేది ఒక పొడవైన చేప. ఓకే, సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చూడండి. యాన్ ఈల్ ఈజ్ అ లాంగ్ ఫిష్. సో మిగిలిన వర్డ్స్ ఫోనెటిక్ స్పెల్లింగ్స్లో అర్థం అవ్వటం కొంచెం కష్టము. సో ఈల్ అనేది మాత్రం చూడండి సెకండ్ ప్లేస్లో ఉంది, సెకండ్ 2 లైన్స్ మధ్యలో ఉంది కదా, అది ఈల్. రైట్, సో అండ్ ఈల్ ఈజ్ అ లాంగ్ ఫిష్. రైట్ సెకండ్ సౌండ్ ఈజ్ ఏ రాసి 2 డాట్స్ రాస్తాము, దాన్ని ఆ అని పలకాలి. అంటే దీర్ఘం ఆ. 2 ఏస్ వచ్చినప్పుడు కానీ సింగిల్ ఏ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎప్పుడైతే ఆ అనే దీర్ఘం పలుకుతామో ఆ సందర్భాల్లో ఈ సింబల్ని ఉపయోగిస్తారు, అంటే ఆ అనే సౌండ్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్లో ఇక్కడ ఆర్ట్. సెకండ్ది ఆమ్. ఈ ఆర్ అనేది సైలెంట్, ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు, జస్ట్ ఆమ్ అనాల. ఆర్ట్. యూజువల్గా మనం ఆర్మ్ అంటాము, అది కాదు, ఆమ్. ఆర్ట్. ఓకే, సో దానికి ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా ఇవ్వబడింది కదా. ఏలాగా రాసి 2 చుక్కలు పెట్టి మిగిలిన కాన్సనెంట్స్ రాయటం జరిగింది. ఏ 2 డాట్స్ ఆర్టి, ఆర్ట్. అదే దాన్ని విడగొడితే తెలుగులో ఆర్ట్, ఆర్ట్. ఆర్ట్ కొంచెమే పలకాలి ఆర్ని, ఆర్ట్. అట్లాగే ఆమ్, ఆమ్. రైట్ ఫస్ట్ ఆర్ట్తోనే ఒక సెంటెన్స్ చూద్దాము. షీ లైక్స్ ఆర్ట్. తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటి, ఆమెకు ఆర్ట్ క్లాస్ అంటే ఇష్టం. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉండదు చూడండి, 3-4 లెటర్స్. షీ లైక్స్ ఆర్ట్ క్లాస్. సో థర్డ్ ప్లేస్లో ఉన్న వర్డ్ ఆర్ట్. అయితే ఫస్ట్ ప్లేస్లో కూడా షీ, ఈ అనేది వచ్చింది. మనం ఫస్ట్ వర్డ్ ఈ అని నేర్చుకున్నాం కదా, ఐ రాసి ఇంగ్లీష్ ఐ రాసి పక్కన 2 డాట్స్ పెడితే అది ఈ సౌండ్ అనుకున్నాం కదా, ఈగిల్ ఈల్ చూసాం కదా, సేమ్ అదే సౌండ్ ఇక్కడ వచ్చింది చూడు. ష్ రాసి ఈ రాస్తే షీ అనమాట. షీ లైక్స్ ఆర్ట్ క్లాస్. ఓకే ఆమ్తో కూడా సెంటెన్స్ చూద్దాము. రైజ్ యువర్ రైట్ ఆర్మ్. మీ కుడి చేతిని పైకి ఎత్తండి. ఓకే, అయితే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, రేజ్
యువర్ రైట్ ఆర్మ్. ఏ రాసి 2 డాట్స్ రాసి ఆర్మ్ అని రాస్తాం. రైట్. ఓకే, థర్డ్ సౌండ్ ఈ లెసన్లో అది ఓ రాసి 2 డాట్స్ పక్కన రాస్తే దాన్ని ఓ అని పలుకుతాం. అది ఆ సౌండ్. సింబల్ ఏమో ఓ 2 డాట్స్. సో దాన్ని ఎట్లా పలకాలి? మనం తెలుగులో ఓ ఎట్లా పలుకుతామో అట్లాగే పలకాలి. సో ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాను నేను. ఓపెన్, ఓపెన్. రెండవది ఓషన్. అయితే చాలాసార్లు మనం ఓపెన్, ఓషన్ అంటాము. ఓపెన్ అనకూడదు, ఓపెన్. ఎందుకంటే పీ పక్కన ఈ ఉంది కదా, అది ఉల్టా ఉంది కాబట్టి అది లైట్గా పలకాలి. పన్ అనేది. పెన్ అనకూడదు. పన్, పన్, అంతే. ఓపెన్, ఓషన్. ఓ రాసి 2 డాట్స్ రాసి ఓపెన్. అట్లాగే ఓషన్, ఓ 2 డాట్స్ ఓషన్. రైట్. సో వీటికి సెంటెన్సెస్ ఏ రకంగా వస్తాయి, వర్డ్స్ ఏ రకంగా వస్తాయో చూద్దాం. రైట్, ఈ వర్డ్స్తో సెంటెన్సెస్ చూద్దాము. ద షాప్ ఈజ్ ఓపెన్ టుడే. ద షాప్ ఈజ్ ఓపెన్ టుడే. ఈరోజు దుకాణం తెరిచి ఉంది. సో ఫోనెటిక్ స్పెల్లింగ్ చూస్తే ద షా, మనం ఆ సౌండ్ ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. ఇక్కడ స్పెల్లింగ్ వచ్చింది చూడండి. షాప్ ఈజ్ ఓపెన్ టుడే. ఓపెన్ టుడే. థర్డ్ వర్డ్ ఈజ్ ఓపెన్. ఓకే, రైట్. సో ఈ విధంగా ఫోనెటిక్ స్పెల్లింగ్స్ అనేది రాస్తే ఓపెన్ అట్లా ఎందుకు పలకాలి అంటే ఇక్కడ ఇట్లుంది కాబట్టి దాన్ని ఓపెన్ అంటాం మనము. ఓకే, షాప్ ఎందుకంటే ఆ సౌండ్ ఇట్లా ఉంది కాబట్టి దాన్ని షాప్ అనాలి అని ఈ ఫోనెటిక్ స్పెల్లింగ్స్ ద్వారానే మనకి తెలుస్తాయి. రైట్. ఓకే, సెకండ్ సెంటెన్స్ ఏంటి? ఓషన్. ఓషన్. షిప్స్ సెయిల్ ఆన్ ది ఓషన్. షిప్స్ సెయిల్ ఆన్ ది ఓషన్. తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటి? ఓడలు సముద్రంపై ప్రయాణిస్తాయి. ఓకే, ఫోనెటిక్ స్పెల్లింగ్ ఏంటి? షిప్. షిప్. ఈ మనం ఫస్ట్ ఈ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ షిప్ ఉంది చూడండి. షిప్. సెయిల్ ఆన్. ఆ సౌండ్ కూడా నేర్చుకున్నాం కదా. ఆన్ ఎట్లా రాయాలి ఇక్కడ రాసింది చూడండి. ఆన్ ద ఓషన్. ఓషన్. ఓకే, ద షిప్ సెయిల్ ఆన్ ది ఓషన్. రైట్. సో ఈ వీడియోలో ఈ 3 సింబల్స్, సౌండ్స్ నేర్చుకున్నాం కదా, ఫోనెటిక్ సౌండ్స్. ఈ, ఆ, ఓ అనేవి. వీటిని ఫోనెటిక్ సౌండ్స్లో ఉపయోగిస్తే స్పెల్లింగ్ ఏ రకంగా వస్తుంది ఆ వర్డ్స్కి అనేది చూసాం. సో ఈ రకంగా ఫోనెటిక్స్లో కరెక్ట్గా స్పెల్లింగ్ నేర్చుకుంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ చదవటం మనకి ఈజీ అవుతుంది, పలకటం ఈజీ అవుతుంది. సో అందుకే నా ప్రయత్నం ఏంటంటే ఫోనెటిక్ స్పెల్లింగ్స్ నేర్పిస్తే ఇంగ్లీష్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి వీలవుతుంది అనేది. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ 3 సౌండ్స్ అండ్ సింబల్స్ ఇంగ్లీష్ వర్డ్స్ స్పెల్లింగ్స్ ఇచ్చి దానికి ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 ఎక్స్ట్రా వర్డ్స్ నేను ఇచ్చాను. వాటిని కూడా స్పెల్లింగ్ ఎట్లా రాయొచ్చు అని మీకు ఈజీగా అర్థం అవ్వటానికి. ఈట్, సీట్, మీట్, లీన్, వాటికి ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా పక్కన ఉంది చూడండి. రైట్. ఓకే, సెకండ్ ఫోనెటిక్ సౌండ్ ఏమో ఆ. దానికి సింబల్ ఏంటి? A + 2 డాట్స్. స్మాల్ a + 2 డాట్స్. కాట్, మార్క్, డాక్, పాస్. వాటికి ఫోనెటిక్ సింబల్స్ స్పెల్లింగ్ కూడా ఇచ్చా. కాట్, మార్క్. అన్నిట్లో ఆర్ ఉండదు చూడండి. కే, ఖ, ఆ, టి, మ, ఆ, కే, డ, ఆ, కే, ప, ఆ, ఎస్, 1 ఎస్. షాప్, జాబ్, కార్, పామ్. సో ఏవైతే సైలెంట్ ఉంటుందో పలకమో వాటిని ఫోనెటిక్స్లో రాయరు కాబట్టి మనము ఇంగ్లీష్లో కూడా వాటిని పలకకూడదు. రైట్. ఓకే, థర్డ్ సౌండ్ ఏమో ఓ. సింబల్ ఏమో ఓ రాసి 2 డాట్స్ రాయరు. ఫోన్, టోల్డ్, కోల్డ్, పోర్ట్. ఫోనెటిక్ స్పెల్లింగ్ కూడా ఇచ్చా. పోర్ట్లో ఆర్ ఉండదు చూడండి, ఎందుకంటే ఆర్ అనేది ఫోనెటిక్ స్పెల్లింగ్స్లో ఎప్పుడు రాయరు కాబట్టి మనం ఇంగ్లీష్లో కూడా దాన్ని పోర్ట్ అనకూడదు. పోర్ట్ అంటే పలకనట్టు, చిన్నగా ఆర్ వినిపడినట్టు పోర్ట్ అంతే. సో కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ ఇచ్చా. గోల్డ్, సోల్డ్, టోల్, షోర్, మోర్. అయితే షోర్లో ఆర్ ఉంది, మోర్లో ఆర్ ఉంది. అయితే ఇది స్పెల్లింగ్ రాసేటప్పుడు ఆర్ కూడా రాస్తాం. ఓకే, ఎందుకంటే ఇది సైలెంట్ కాదు అక్కడ.
షోర్ అంటున్నాం కదా, ఎండ్ అయ్యేదే ఆర్ తోటి, ఈ సైలెంట్ యాక్చువల్లీ ఇక్కడ, ఈ రాస్తాం కానీ పలకము. సో షోర్, మోర్. ఓకే, సో ఈ విధంగా ఈ 3 సౌండ్స్ అండ్ సింబల్స్ దాన్ని రాయటము, స్పెల్లింగ్స్ మీకు నిజంగా అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.